హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు కష్టాల కొలిమిలో కన్న తండ్రి. ఈ కథలో శ్రీనివాస్ ఒక మధ్యతరగతి తండ్రి. శ్రీనివాస్ జీవితంలో ప్రశాంతత అనేది ఎప్పుడూ అతిథిలా వచ్చి క్షణాల్లో వెళ్లిపోవడమే తప్ప శాశ్వతంగా అతనితో ఎప్పుడూ నిలబడలేదు. ఉదయం లేచేది తన కలల కోసం కాదు, పిల్లల ఫీజు కోసం. రాత్రి నిద్రపోయేది ప్రశాంతత కోసం కాదు, రేపటి అప్పుల ఆలోచనలతో. శ్రీనివాస్ది మధ్యతరగతి, కానీ బాధ్యతల బరువు దిగువ తరగతి కంటే ఎక్కువగా మోస్తున్న ఒక నిజమైన మగవాడు. సొంత ఇల్లు లేదు. అద్దె ఇంటి గోడల మధ్య తన ఓటమి ప్రతిధ్వనులు రోజు వినిపిస్తుంటాయి. బంధువుల మధ్య తల ఎత్తుకోవాలంటే డబ్బు కావాలట, గౌరవం కాదు. భార్య చూపుల్లో అడగని ప్రశ్నలు, ఇంకెంతకాలం ఇలా అని. పిల్లల కళ్ళల్లో తీరని ఆశలు, నాన్న మా భవిష్యత్తు ఏంటి అని. సమాజం మాత్రం తీర్పు ఇస్తూనే ఉంటుంది. సక్సెస్ కాలేదంటారు, ఎదగలేదంటారు, పరువు లేదంటారు. కానీ ఈ మనిషి ఎన్ని రాత్రుల్లో తన కలల్ని చంపుకున్నాడో ఎవ్వరూ అడగరు. ఇక్కడే అతని జీవితంలో అత్యంత బాధాకరమైన భాగం మొదలవుతుంది. తన కొడుకు. తన భవిష్యత్తు అనుకున్నవాడే కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి బయట గొడవలు తెచ్చి ఇంటిలో ఉన్న కాస్త నెమ్మదిని కూడా దూరం చేస్తున్నాడు. కొడుకు చేసిన ప్రతి తప్పు శ్రీనివాస్ భుజాల మీద మరింత బరువుగా పడుతుంది. కొడుకు నడిచే దారి సరైంది కాదు. అది చూసి ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. ఎదిగే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆ కొడుకు తన తండ్రిని నెమ్మదిగా వెనక్కి లాగుతున్నాడు. ఇలాగే చేతి నిండా అప్పులున్నాయి, అవమానాలు ఉన్నాయి, అసహాయత ఉంది. శ్రీనివాస్ అడుగులు ముందుకు పడుతున్నాయి, కానీ మనసు మాత్రం ప్రతిరోజు వెనక్కి లాగబడుతుంది. అతడు ఈ సమాజాన్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. నేను ఓడిపోయానా, లేదా నా బాధ్యతే నా శిక్షగా మారిందా అని. కానీ అతనికి తెలియదు, తన పిల్లల దృష్టిలో తండ్రి ఎప్పుడూ సూపర్ హీరోనే అని. కానీ ఒకటి మాత్రం నిజం, తను కూలిపోతున్న కుటుంబాన్ని పడనివ్వడం లేదు. తన జీవితం చీకట్లో ఉన్న పిల్లల భవిష్యత్తుకు వెలుగునిస్తున్నాడు. ఈ కథ శ్రీనివాస్ది మాత్రమే కాదు, ఇది అద్దె ఇంట్లో తలదాచుకుంటున్న ప్రతి సామాన్యుడిది. కుటుంబం కోసం కష్టాల కొలిమిలో కట్టెల్లా కాలుతున్న ప్రతి తండ్రిది. కుటుంబ బాగు కోసం, మన భవిష్యత్తు కోసం తన గుండెల్లోని చిన్న చిన్న ఆశలను, కోరికలను అణుచుకుంటూ రేపటి మన బంగారు జీవితం కోసం తన రక్తాన్ని దారపోసే ప్రతి తండ్రి కథే ఇది. బహుశా సమాజం అతన్ని విజేతగా చూడకపోవచ్చు, కానీ బాధ్యతని మరువని ప్రతి తండ్రి ఎప్పటికీ విజేతే. చివరిగా చిన్న మాట, తెలుసో తెలియకో తండ్రిని బాధ పెడుతున్నావేమో. ఒక్క క్షణం ఆలోచించు. నీ బాల్యంలో నీ తండ్రి నీకు ఒక సూపర్ హీరో. అతని కన్నా మన కష్టాన్ని ఎవరో అర్థం చేసుకోగలరు? తండ్రి కన్నా మన కోసం ఎవరు తప్పించగలరు? సమస్యలను తరిమి కొట్టండి, తండ్రి గుండెను హత్తుకోండి. ఇది మీ తండ్రికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది, బంధాన్ని బలపరుస్తుంది. మీ తండ్రి లేదా కొడుకుపై మీకు ఉన్న ప్రేమను ఈ వీడియో ద్వారా తెలియపరచండి. మీ ఒక్క లైక్ మాలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఈ కథ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మనసును తాకే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. శుభదినం.